ఈ వీడియోలో మనము ప్రేజ్ అంటే ఏంటిది, క్లాజ్ అంటే ఏంటిది, వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటిది నేర్చుకోబోతున్నాం. జనరల్గా ప్రేజ్ అంటే కొన్ని పదాల సమూహం, క్లాజ్ అంటే కూడా కొన్ని పదాల సమూహం అంటాం, రైట్. అయితే ఈ క్లాజ్ ఏం చెప్తుందంటే షరతుల గురించి కూడా చెప్తుంది, షరతులు, రైట్, కండిషన్స్ గురించి కూడా చెప్తుంది, రైట్. అయితే గమనించండి, ఇక్కడ ప్రేజ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేటువంటివి ఉండవు, అంటే కలిసి ఉండవు. సబ్జెక్ట్ వర్బ్ అనేటువంటివి కలిసి ఉండవు, రైట్. ఇది పూర్తి వాక్యం కాదు, ప్రేజ్ అనేటువంటిది ఎప్పటికీ పూర్తి వాక్యం కాదు, రైట్. ప్రేజ్ కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు. అది ఎలా అంటే ఇన్ ద గార్డెన్ ఉంది అంటే అర్థం ఏంటిది, తోటలో, గార్డెన్లో అని మాత్రమే చెప్పాం. అంటే దాని తర్వాత మనం ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పలేదు, రైట్. అంటే తోటలో ఏంటిది, ఓకే, చెట్లు ఉన్నాయా, ఇంకేమన్నా ఫ్రూట్స్ ఉన్నాయా, సో అటువంటి కంప్లీట్ సెన్స్ అనేటువంటిది ఈ ప్రేజ్ ఇవ్వదు. అదే క్లాజ్ అంటే షరతులతో కూడినటువంటి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది, ఓకే. కొన్నిసార్లు ఇది పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుంది, పూర్తి వాక్యంగా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ డ్యాన్సింగ్, సో ఆమె డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ షీ అనేటువంటిది సబ్జెక్ట్, ఈజ్ మరియు రీడింగ్ అనేటువంటిది వర్బ్. సో ఇందులో గమనించాలి, లాజిక్ ఏంటిదంటే ఇందులో సబ్జెక్టు వర్బు కలిసి ఉండవు, ఇందులో సబ్జెక్టు వర్బు తప్పనిసరిగా ఉంటాయి, కలిసి ఉంటాయి, రైట్. సో ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. గమనించండి, ఇక్కడ ఈ రెండు సెంటెన్స్లు గమనిస్తేనే మీకు ఒక క్లారిటీ రావాలి. ఇన్ ద గార్డెన్, షీ ఈజ్ రీడింగ్. సో ఇన్ ద గార్డెన్ ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు, షీ ఈజ్ రీడింగ్ ఇది కంప్లీట్ సెంటెన్సే, కానీ ప్రతిసారి క్లాసుకు సంబంధించింది కంప్లీట్ సెంటెన్స్ అవ్వాల్సిన అవసరము లేదు. సో ఒకసారి ప్రాక్టీస్ పేపర్ను మనం ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. గమనించండి, ఇప్పుడు ఇన్ ద మార్నింగ్, రైట్. ఇన్ ద మార్నింగ్ అంటే అదేమవుతుంది, కంప్లీట్ అర్థాన్ని ఇస్తుందా, ఇవ్వట్లేదు. సో అదేమవుతుంది, మరి ప్రేజ్ అవుతుంది. షీ ఈజ్ డాన్సింగ్ ఇదేమవుతుంది, సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా వర్బ్ ఉంది. సో ఇది ఏమవుతుందంటే క్లాజ్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉందా, వర్బ్ ఉందా, రెండు కలిసి ఉన్నాయా, లేవు, అంటే ఇదేంటిది, ప్రేజ్, రైట్. సో ఈ విధంగా మనం గుర్తించవలసి ఉంటుంది. ఇంకొన్ని చూద్దాం. బికాస్ ఇట్ రెయిన్డ్, బికాస్ ఇట్ రెయిన్డ్, సో ఇది షరతులను చెప్తుంది. షరతులను షరతుల గురించి చెప్పేది ఏంటిది, క్లాస్. అండర్ ద టేబుల్, టేబుల్ కింద, టేబుల్ కింద ఏముందో చెప్తే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. సో ఆ విధంగా క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి అది ఏమవుతుందంటే ప్రేజ్ అవుతుంది, రైట్. ఇంకొన్ని సెంటెన్సులు చూద్దాం. దే ఆర్ ప్లేయింగ్, సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా వెర్బ్ ఉంది. సో ఇదేమవుతుంది, క్లాజ్ అవుతుంది. ఏ రెడ్ యాపిల్, సబ్జెక్టు వర్బ్ ఉందా, లేదు. సో అవి లేకపోతే ప్రేజ్ అవుతుంది. వెన్ ద బెల్ ర్యాంగ్, బెల్ మోగినప్పుడు అనేటువంటిది ఇది కండిషన్ చెప్తుంది. సో కండిషన్ గురించి చెప్పేది, షరతు గురించి చెప్పేటువంటిది ఏంటిది, ఏమవుతుందంటే అది క్లాజ్ అవుతుంది, రైట్. నెక్స్ట్, ఆన్ ద రోడ్, ఓకే, ఆన్ ద రోడ్, రోడ్డు మీద, ఓకే. సో సబ్జెక్ట్ వర్బ్ ఉందా, లేదు, కాబట్టి ఇది ఏమవుతుంది, ప్రేజ్ అవుతుంది. హీ ఓన్ ద మ్యాచ్, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సో ఆ విధంగా ఉంటే ఏమవుతుంది, క్లాజ్ అవుతుంది. వెరీ స్లోలీ, వెరీ స్లోలీ స్లోగా అంటే ఇది ఏమవుతుంది, ప్రేజ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్, మనం ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ అవి గుర్తుకుంటాయి. ఇఫ్ యు కమ్, ఇది షరతు గురించి చెప్తుంది. షరతుల గురించి చెప్పేటువంటిది ఏంటిది, క్లాజ్ అవుతుంది. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, సో ఇదేమవుతుంది, ప్రేజ్ అవుతుంది. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్, ఐ లైక్ కాఫీ, సో ఐ లైక్ కాఫీ ఇది కొంత అర్థాన్ని అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి అది ఏమవుతుందంటే
క్లాజ్ అవుతుంది. ఆఫ్టర్ ద క్లాస్ రైట్. ఆఫ్టర్ ద క్లాస్ అంటే ఏంటిది ఇది అంటే ప్రేజ్ అవుతుంది. సబ్జెక్టు వర్బ్ ఉందా సీక్వెన్స్లో? లేదు. బికాస్ షీ వాజ్ టయర్డ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సో ఇదేమవుతుంది? క్లాజ్ అవుతుంది. షరతు గురించి చెప్పేది కాబట్టి క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, an honest man. సో ఆనెస్ట్ మ్యాన్ ఇక్కడ ఇదేమవుతుంది? సబ్జెక్ట్ వర్బ్ ఉందా? లేదు. కాబట్టి ఇది ప్రేజ్ అవుతుంది. షీ విల్ గో టుమారో. సో ఇక్కడ గమనించండి, షీ విల్ గో టుమారో అంటే దాదాపుగా కంప్లీట్ సెంటెన్స్. సో ఇదేమవుతుంది అంటే క్లాజ్ అవుతుంది. విత్ గ్రేట్ కేర్ ఇదేమవుతుంది? ప్రేజ్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ ఒక సీక్వెన్స్లో లేదు కాబట్టి. నెక్స్ట్, సిన్స్ హీ అపోలాయిజ్డ్ ఇదేమవుతుంది అంటే క్లాజ్ అవుతుంది. ఎ గుడ్ ఐడియా. సో ఇదేమవుతుంది? ఎ గుడ్ ఐడియా. చెప్పండి, ఇది ఏమవుతుంది అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ప్రేజా క్లాజా అనేటువంటిది, రైట్. సో ఈ విధంగా నా ఛానల్లో గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీద ఫస్ట్ వీడియోలు కలవు. అది కూడా లాజికల్ వీడియో, రైట్. లాజికల్ వీడియోస్ కలవు. వాటి తర్వాత మళ్ళీ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. సో ఇక్కడ లాజిక్ నేర్చుకుంటాము, ఆబ్జెక్టివ్ పేపర్ నేర్చుకుంటాము. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వాట్సాప్ గ్రూపుకు సంబంధించినటువంటి లింకును మొదటి కామెంట్లో నేను పిన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు వాట్సాప్లో జాయిన్ కావచ్చు. సో ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.